హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. విఆర్ఓ ఎగ్జామ్ పేపర్ 2018 కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 3. సో ఇది పార్ట్ 3 అండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అప్లోడ్ చేసాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ని ఈ పార్ట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు www.manavidya.in అనే వెబ్సైట్ అది మాదేనండి. సో దాని ద్వారా మీకు ఏంటంటే డైలీ పోలీస్ కానిస్టేబుల్ మరియు గ్రూప్ 4 ఎగ్జామ్స్ కోసం ఫ్రీగా టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో వాటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చండి. అండ్ అవన్నీ కూడా కాంపిటేటివ్ మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి క్వశ్చన్స్ తయారు చేసి అప్లోడ్ చేస్తాం కాబట్టి మీకు 100% వెళ్ళిపోతుందని మేము ఆశిస్తున్నాం. అండ్ ఈ వీడియోస్ ఎస్పెషల్గా ఇప్పుడు మనం విఆర్ఓ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ముందు జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుందండి. అండ్ విఆర్ఓలో క్వశ్చన్ మనకి 60 క్వశ్చన్స్ ఇచ్చారు. సో రెండింటికి కూడా దాదాపుగా సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి ఈ మోడల్స్లో రావడానికి ఛాన్స్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఒక మాట ఆలోచించాలంటే విఆర్ఓ పేపర్లో అడిగిన మ్యాథ్స్ చాలా మట్టుకు ఈజీగానే ఉందండి. అయినప్పటికీ కూడా అందులో ఇంకా తక్కువ టైంలో చేయడం కోసం, ఎందుకంటే 60 క్వశ్చన్స్లో మనకి 50 నుంచి 55 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈజీగా అడిగాడు, ఒక 5 క్వశ్చన్స్ మాత్రం టఫ్గా అడగడం జరిగింది. సో అన్ని క్వశ్చన్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే తక్కువ టైంలో చేయడం కోసం ఈ కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన విద్య.inలో డైలీ అప్లోడ్ చేసే ఎగ్జామ్స్ ఫ్రీగా రాసుకోండి. అండ్ మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాం కాబట్టి సైట్ని రెగ్యులర్గా ఫాలో కండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కొంత మొత్తం కొంతకాలంలో తర్వాత 100% సాలీన బారవడ్డీతోటి 3 రెట్లయింది. అదే మొత్తం అదే కాలానికి బారవడ్డీ ఎంత బారవడ్డీ రేటుతోటి 6 రెట్లు అవుతుందని చెప్పాడు. సో కొంతకాలం కొంత మొత్తం, సో అమౌంట్ ఏందో తెలియదు, కాలం ఏందో తెలియదు. కాకపోతే మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 3 టైమ్స్ అయింది. సో 3 టైమ్స్ అవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో మనం ఒక 100 రూపాయలు తీసుకొచ్చుకుందాం అనుకుంటే అవి 300 కావడం 3 టైమ్స్ అయింది. సో ఓవరాల్గా ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 200 ఇంట్రెస్ట్ వచ్చింది. సో 200 ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మనకు అడిగేది ఏంటంటే ఈ అమౌంట్ అనేది 6 టైమ్స్ కావాలి, 6 టైమ్స్ కావాలి. సో దాని మీనింగ్ ఏంది, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇది 600 కావాలి, 100 కాస్త 600 కావాలి, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 500 కావాలి. సో మనకి 200 ఇంట్రెస్ట్ రావడానికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 500 కావడానికి ఎంత అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారం 10 × 500/200 రాస్తాం. 2 zeros గెట్ క్యాన్సల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 50 వస్తుంది. సో 50 అంటే 5 చేసేస్తే బై 5 × 5 25% అండి. 25%. చిన్న మిస్టేక్ చేసిన ఆన్సర్ తప్పవుతుంది. అక్కడ మనం అక్కడ 2 మర్చిపోయినా 50 వచ్చేసింది. సో చూడండి ఒకసారి, అక్కడ 2 యాక్చువల్గా తీసుకుంటే 25% వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉండాలని మనకి 25%. సో పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ కాదు. మనం PTR/100 ఫార్ములా వాడనవసరం లేదు, n టైమ్స్ అనే ఫార్ములా వాడనవసరం లేదు. కాన్సెప్ట్ ప్రకారం 100 రూపాయలు తీసుకొచ్చుకున్న 3 రెట్లు అయింది అంటే 300 అయింది, 200 ఇంట్రెస్ట్ వచ్చింది. 200 ఇంట్రెస్ట్ ఉండడానికి 10% వడ్డీ కావాలి. అదే కాలానికి అదే మొత్తం 6 టైమ్స్ కావాలి. నెక్స్ట్ టైం ఏం కావాలి? 6 రెట్లు కావాలి, అంటే 600 కావాలి. 500 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వేస్తే బాగుంటుందంటే మనకి 25% ఉంటే 6 టైమ్స్ అవుతుంది, అదే కాలానికి అదే మొత్తం పైన. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొంత మొత్తం చక్రవడ్డీతో 2 సంవత్సరాలలో 1000 రూపాయలు, 3 సంవత్సరాలలో 1200 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్ ఇది ఒకటండి. సో చక్రవడ్డీ అనగానే మనం అందరం కూడా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఇచ్చేస్తూ ఉంటాం. సో ఎక్కడెక్కడనో ఏమేమో చేస్తాం. కాకపోతే చక్రవడ్డీ డెఫినేషన్ తెలిసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. సో డెఫినేషన్ ఏంటంటే, సపోజ్ మనం 2వ సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వడ్డీ ఎంత కనుక్కోవాలంటే మొదటి సంవత్సరం మొత్తం తెలిస్తే చాలు. 3వ సంవత్సరం కనుక్కోవాలంటే 2వ సంవత్సరం మొత్తం తెలిస్తే చాలు, ఈజీ అవుతుంది ప్రాసెస్. 4వ సంవత్సరం తెలవాలంటే 3వ సంవత్సరం తెలవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకి 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. 2వ సంవత్సరం మొత్తం ఎంత ఉందండి? 2 ఇయర్స్కి మొత్తం అనేది మనకు 1000 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ టైం ఏంది? 3 ఇయర్స్కి ఆ ఇంట్రెస్ట్ మొత్తం ఏమైంది మనకి ఇక్కడ 1200 అయింది. సో ఎంత పెరిగిందండి? 200 రూపాయలు పెరిగింది. సో 200 అనేది 1000లో ఎంత శాతం అంటే 200/1000 × 100 20% సమానం. డైరెక్ట్ కూడా మనం చేయొచ్చు. 200 అనేది 1000లో మనకి ఎంత శాతం సమానం అంటే 20% సమానం అని చెప్పి ఆన్సర్ పెట్టేస్తే కూడా అయిపోతుంది. ఆప్షన్ నెంబర్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెంకన్న సైదులు ఆదాయాల నిష్పత్తి 7:5 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 3:2 అయితే వారిద్దరూ 3,000 రూపాయల చొప్పున మిగుల్చుకుంటే వారిద్దరి ఆదాయాల మొత్తం ఎంత? సో ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు, ఆదాయాల మొత్తం అడుగుతున్నాడు. సింపుల్గా ఆదాయాల నిష్పత్తి 7:5, ఆదాయాల మొత్తం ఎంత? సో నిష్పత్తి నుంచి బయటకు వస్తే 7x 5x. సో 7x + 5x = 12x. ఎక్స్ వాల్యూ తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎక్స్ వాల్యూ తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. మనకు బ్రీఫ్గా క్వశ్చన్ని చూడగానే అర్థమయ్యే కాన్సెప్ట్ అదొకటి. సో ఇప్పుడు మరి ఎక్స్ వాల్యూ తెలియాలంటే ఫస్ట్ ఆదాయం ఇచ్చాడు, ఖర్చు ఇచ్చాడు, మిగులు కూడా ఇచ్చాడు. సో ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటండి? ఆదాయము, ఖర్చు, మిగులు. సో ఆదాయంలోకి ఖర్చును తీసేస్తే మిగులుతుంది, అంటే సేవింగ్స్ మిగులుతాయి. సో ఇప్పుడు ఖర్చులకు కూడా నిష్పత్తి ఇచ్చాడు 3:2 అని. సో ఇప్పుడు దీనికి 3/2y అనుకుందాం. సో ఒక పర్సన్ గురించి మాట్లాడితే 7x సంపాదించే పర్సన్ 3y ఖర్చు పెడితే తన దగ్గర 3,000 రూపాయలు మిగులుతాయి. అదేవిధంగా 5x సంపాదించే పర్సన్ అతను 2y ఖర్చు చేసి అతని దగ్గర కూడా 3,000 రూపాయలు మిగులుతాయి. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సింప్లిఫై చేసుకుంటే డైరెక్ట్గా మనకు ఎక్స్ వాల్యూ వస్తే ఎక్స్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ వాల్యూ రావాలంటే వైని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడేమో వైకి 3 ఉంది ఇంటూ ఇక్కడేమో 2 ఉంది. సో ఈ మొత్తం ఈక్వేషన్ని ఈ 2 తోటి, ఈ మొత్తం ఈక్వేషన్ని ఈ 3 తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × 7x 14x -2 × 3y 6y = 6,000 అండ్ 15x - 6y which is equal to 9,000. సో సైన్స్ కనుక డిఫరెన్స్ అయితే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 14x - 15x = -x అండ్ అదేవిధంగా 6,000 - 9,000 = -3,000. ఎక్స్ మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. ఎక్స్ వాల్యూ మనకి 3,000 రూపాయలు వచ్చింది. సో మనం ఫస్టే చెప్పాం ఎక్స్ వాల్యూ తెలిస్తే ఆన్సర్ చెప్పచ్చని. సో ఎక్స్ వాల్యూ ఎంత? 3,000. సో 3,000 అంటే వారిద్దరు మొత్తం 12x కదా, 12 ముళ్ళ 36 పక్కన 3 సున్నాలు అంటే 36,000 ఆన్సర్. సో 36,000 అనేది వారిద్దరి ఆదాయాల మొత్తానికి సమానం. 36,000 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చాలా సింపుల్ ఒకటే కాన్సెప్ట్, ఆదాయము ఖర్చు = మిగులు. ఆదాయము ఖర్చు = మిగులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టూర్ని 1 2 3 4 గాను, క్లియర్ని 5 6 7 8 4గా, స్పేర్ని 9 0 8 4 7గా రాస్తే కేర్ని ఏ విధంగా రాయాలి? సో ఇది మనం రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. అంటే ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ చేయడం. అంటే ఇక్కడ మనకి టూర్ అనే దాన్ని 1 2 3 4తో సబ్స్టిట్యూట్ చేశాడు. ఎక్కడైతే టూర్ కనబడ్డదో అక్కడ మనం 1 2 3 4 అంటే దాని మీనింగ్ T for 1, O for 2, U for 3, R for 4. అంటే ఈ విధంగా 4 లీటర్స్కి 4 నంబర్స్ని అసైన్ చేశాడు. ఇక్కడ కూడా క్లియర్ అని చెప్పి ఇచ్చాడు. CLEAR అంటే C అంటే 5, L అంటే 6, 7 8 అండ్ 4. సో ఈ పదాలకు ఇవి అసైన్ చేశాడు. సో అదే కోడ్ ప్రకారం కేర్ అనే దాన్ని ఎలా అసైన్ చేయాలని చెప్పి అడుగుతాడు. సో కేర్ అనే దానికి ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్ మొత్తం జాగ్రత్తగా చదివితే సరిపోతుంది. ఫస్ట్ సి ఉందండి, సి అనేది ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది. సో సి ఫర్ ఎంత? 5. సో సి ఫర్ 5 కాబట్టి మనకి ఆన్సర్ అనేది మేబీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. కేర్లో ఏ ఉంది. సో ఏ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇలా మిడిల్ ఎంత అండి? 8. సో ఇక్కడ 8 తీసుకుంటే అప్పుడు 5 2 కూడా కాదండి, 5 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో మొత్తం కూడా చేయని అవసరం లేదు. సో ఒక్కసారి మొత్తం కూడా చేద్దాం. ఇక్కడ R ఫర్ 4 అండ్ E ఫర్ 7, 48 58 47 అనేది మనకు ఆన్సర్. సో ఇది రీజనింగ్ క్వశ్చన్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటాం. చాలా సింపుల్గా ఉంటాయి. ఇది కూడా రీజనింగ్ క్వశ్చన్ అనేది సిలాలిజం అంటాం, లేదా స్టేట్మెంట్స్ కన్క్లూజన్ చెప్పేసిన కూడా కొంతమంది అంటారు. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 కన్క్లూజన్స్ ఇచ్చాడు. 2 స్టేట్మెంట్స్ 4 కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో ఆ రెండింటికి సంబంధించిన ఆన్సర్ అనేది 4 ఏదో ఒకటి ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ చదవాలి, దానికి డయాగ్రామ్స్ వేసుకోవాలి. చాలామంది ఫార్ములా చెప్తారు, మనం డయాగ్రామెటికల్గా చేద్దాం సెట్స్ రూపంలో. అండ్ కన్క్లూజన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉందా లేదా ఏదో ఒకటి తప్పు ఉందా చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, కానీ కింద మళ్ళీ 1 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్ అనే ఆప్షన్స్ కండిషన్స్ ఏం పెట్టలే. కాబట్టి ఈ 4 3 ఒక రకంగా ఉంటాయి, 1 ఇంకో రకంగా ఉంటుంది. అదే మన ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాడు సెలెక్ట్ ది రైట్ కన్క్లూజన్ అని కూడా చెప్పాడు. కాబట్టి ఈ 4 ఏది కరెక్ట్ ఉందో దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒకటి కరెక్ట్ ఉంటే ఒకటే కరెక్ట్ ఉంటుంది దాని మీనింగ్ అనమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ ద అబౌవ్ అని చెప్పి లేదు కాబట్టి ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ని గమనిద్దాం, దానికి డయాగ్రామ్స్ రాద్దాం. ఆల్ కుక్సార్ ఎంప్లాయీస్ అన్నాడు. ఆల్ కుక్సార్ ఎంప్లాయీస్, ఆల్ కుక్సార్ ఎంప్లాయీస్ అంటే కుక్స్ అందరూ కూడా ఎంప్లాయీస్ తీసుకున్నాడు. సెకండ్ ఏమంటాడు? సమ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్. సమ్ ఎంప్లాయీస్ ఆర్
వర్కర్స్. సమ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ అంటే ఈ విధంగా తీసుకుంటున్నాను, నేను టచ్ కాకుండా తీసుకుంటున్నాను. సో దీని సీరియలిజం పైన మనం క్లాస్ కూడా చేసామండి. సీరియలిజం పై మన విద్యాన్ని కొడితే మీకు వస్తుంది, ఇన్ తెలుగు కొట్టిన మనది వస్తుందండి. సో అది మీకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాగ్రామ్ వేసుకున్నాం కాబట్టి కన్క్లూజన్స్ గమనిద్దాం. సమ్ ఎంప్లాయీస్ ఆర్ కుక్స్ అని ఇచ్చాడు. సమ్ ఎంప్లాయీస్ ఆర్ కుక్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్, ఎందుకంటే ఆల్ కుక్స్ ఆర్ ఎంప్లాయీస్ అయినప్పుడు సమ్ ఎంప్లాయీస్ ఆర్ కుక్స్ అవుతుంది. సో ఫస్ట్ అది కరెక్ట్ కాబట్టి మిగతా చూడడం అవసరం లేదు. ఒక్కసారి చూద్దాం. నో వర్కర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. సో నో వర్కర్ ఈజ్ అన్ ఎంప్లాయీ అంటే తప్పండి, ఇలా రాకుండా మనం చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత టచ్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఆల్ కుక్స్ ఆర్ వర్కర్స్, ఆల్ కుక్స్ ఆర్ వర్కర్స్ అని ఇచ్చాడు, చెప్తున్నాడు, కానీ ఎక్కడ సంబంధం లేకుండా కూడా మనం డ్రా చేయొచ్చు కాబట్టి ఇది కూడా తప్పండి. నెక్స్ట్ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ కుక్స్ అని చెప్పాడు. సో ఆల్ ఎంప్లాయీస్ ఆర్ కుక్స్ అంటే ఆల్ కుక్స్ ఆర్ ఎంప్లాయీస్ కానీ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ కుక్స్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. అంటే ఇక్కడ కేవలం ఆప్షన్ నెంబర్ 1 మాత్రమే కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లైట్ని GILTHగా కోడ్ చేస్తే రేణి RAINYని ఏ విధంగా కోడ్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైట్ అనే దాన్ని LIGHT, లైట్ అనే పదాన్ని GILTH ఇక్కడ మనం రాసేటప్పుడే మనకు ఒక క్లూ అర్థమవుతుందండి. ఎందుకంటే అక్కడ ఉండే పదాలన్నీ కూడా అవే ఉన్నాయి, కానీ తారుమారయ్యాయి, పొజిషన్స్ అనేవి తారుమారయ్యాయి. సో మనకు ఏ విధంగా చేంజెస్ జరిగాయో తెలుసుకుంటే ఈజీ అవుతుంది. సో చేంజెస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిడిల్లో G ఉండేది, ఇక్కడ ఫస్ట్కి వచ్చేసింది. I అలాగే ఉంది, L అనేది చేంజ్ అయింది. అంటే ఫస్ట్ 3 ఇంటర్చేంజ్ చేశాడు, తర్వాత సెకండ్ 2ను కూడా ఇంటర్చేంజ్ చేశాడు. సో ఇప్పుడు మనం మన రేణి అనే పదాన్ని కూడా అదే విధంగా మార్చాలి. సో ఫస్ట్ 3 ఇంటర్చేంజ్ చేయాలి, IAR, తర్వాత 2 కూడా ఇంటర్చేంజ్ చేయాలి, YN రాస్తాం. అంటే IARYN. ఐతోటి స్టార్ట్ అయ్యేది ఒకటే ఉందండి, మొత్తం కూడా చూడడం అవసరం లేదు క్వశ్చన్లో, అది ఆన్సర్ అయిపోద్ది. కన్ఫ్యూజన్ అంటూ ఏముండదు, క్లారిటీ అనేది ఇంపార్టెంట్. క్లారిటీగా చేస్తే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది అండ్ కాన్ఫిడెన్స్గా పెట్టగలిగే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇంటూకి బదులుగా ప్లస్ని, డివైడెడ్ బదులుగా ఇంటూని, మైనస్కి బదులుగా డివైడెడ్ని, ప్లస్కి బదులుగా మైనస్ని రాస్తే 40/20/20 -5 × 10 + 5 = వాట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. సో యాక్చువల్గా ఇది బోర్డ్ మాస్ ప్రకారం చేయాలి, కానీ ఇది డీకోడింగ్ అండ్ కోడింగ్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఆ కోడ్స్ అన్ని చేంజ్ చేద్దాం. సో ఆ కోడ్స్ ఏ విధంగా చేంజ్ చేయాలంటే మనకి ఎక్కడైతే ఇంటూ కనబడుతుందో ఆ ప్లేస్లో ప్లస్ పెట్టాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో కోడ్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని చేంజ్ చేద్దాం. సో 40 డివైడెడ్ అని ఇచ్చాడు. సో డివైడెడ్ ఎక్కడ కనబడ్డా మనం ఏం చేయాలి, ఇంటూ రాయాలి, ఇంటూ 20. తర్వాత ఏముంది, మైనస్ ఉంది. సో మైనస్ ఎక్కడ కనబడ్డా మనం ఏ విధంగా రాస్తామంటే మైనస్కి బదులుగా ఎక్కడ ఉంది, మైనస్కి బదులుగా డివైడెడ్ అని చెప్పి రాయమని చెప్పాడు. సో మైనస్ బదులుగా డివైడెడ్/5. తర్వాత మళ్ళీ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూకి బదులుగా ప్లస్ ఇచ్చేయమన్నాడు. సో +10 అండ్ అదేవిధంగా లాస్ట్కి ప్లస్కి బదులుగా -5 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఈక్వేషన్ చేంజ్ అయింది. ఈ ఈక్వేషన్కి బోర్డ్ మాస్ ప్రకారం చేయాలి. సో బోర్డ్ మాస్ మెథడ్ మనకి ఏం చెప్తుంది, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. సో అందులో బ్రాకెట్ ఎక్కడ కనబడట్లేదు కాబట్టి మనం డివిజన్ అనేది ఫస్ట్ పోగొట్టాలి. సో డివిజన్ అంటే ఇక్కడ ఉందండి. సో దీన్ని మనం రెడ్యూస్ చేయాలంటే 40 × 20/5, 20/5 = 4 + 10 - 5. ఫస్ట్ స్టెప్లో డివిజన్ వెళ్ళిపోయింది. సెకండ్ స్టెప్లో మల్టిప్లికేషన్ వెళ్ళిపోవాలి. అంటే 40 × 4 160 + 10 - 5. ఇప్పుడు మల్టిప్లికేషన్ అయింది. తర్వాత ప్లస్ చేస్తే 160 + 7 10 170 - 5 = 165 అనేది మనకు కావాల్సిన ఓవరాల్ ఆన్సర్. 165 అనేది ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ అండి. సో ఇది బోర్డ్ మాస్ ప్రకారం చేసే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వరుసలో ఎడమ వైపు నుండి 11వ స్థానంలో అనిల్, కుడివైపు నుండి 10వ స్థానంలో భూషణ్ ఉన్నారు. ఒకవేళ భూషణ్, అనిల్ వారి స్థానాలు పరస్పరం మార్చుకుంటే అనిల్ ఎడమ వైపు నుండి 18వ స్థానంలో ఉన్నాడు. అనిల్, భూషణ్లు కాకుండా ఆ క్లాస్లో ఇంకెంతమంది, ఆ వరుసలో ఇంకెంతమంది ఉన్నారు. సో ఇది సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక వరుసలో ఎడమ వైపు నుండి, సో ఒక వరుస కనుక ఇది అనుకుంటే మనం అందులో ఎడమ వైపు నుండి ఇది అవుతుంది, కుడివైపు నుండి ఇది అవుతుంది. సో ఇదేమో ఎడమ వైపు నుండి, ఇదేమో కుడివైపు నుండి వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, ఒక వరుసలో ఎడమ వైపు నుండి 11వ స్థానంలో అనిల్. సో ఎడమ వైపు నుండి 11వ స్థానంలో అనిల్ కూర్చున్నాడు. అండ్ 10వ స్థానం, కుడివైపు నుండి 10వ స్థానంలో, కుడివైపు నుండి 10వ స్థానంలో భూషణ్ కూర్చున్నారు. సో ఇద్దరు కూర్చున్న తర్వాత వారి స్థానాలు పరస్పరం మార్చుకున్నారు. అంటే అనిల్ అనే క్యాండిడేట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, భూషణ్ అనే క్యాండిడేట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇలా అనిల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడండి. సో ఇట్లా పరస్పరం మార్చుకుంటే అనిల్ ఎడమ వైపు నుండి 18వ ప్లేస్ అయ్యాడు. సో ఎడమ వైపు నుంచి అనిల్ అనే వ్యక్తి 18వ స్థానానికి వచ్చిండు, 18వ స్థానానికి వచ్చాడు.
అయితే అనిల్ భూషణ్ కాకుండా క్లాస్లో ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే ఈ పొజిషన్ అనేది ఎడమ వైపు నుండి 18వ పొజిషన్, కుడివైపు నుండి 10వ పొజిషన్. ఎడమ వైపు నుండి 18, కుడివైపు నుంచి 10. అంటే ఓవరాల్గా 28 - 1 27 మంది ఉంటారు. ఈ చిన్న కాన్సెప్ట్కి ఒకటి ఎగ్జాంపుల్ అండి. 1 2 3 4 5. సో ఇక్కడ ఇది కుడివైపు నుండి 3వ పొజిషన్, ఎడమ వైపు నుండి 3వ పొజిషన్, కుడివైపు నుండి 3వ పొజిషన్. 3 + 3 ఇక్కడ 6 నంబర్లు ఇవ్వండి, మనకి 5 ఉన్నాయి. ఎందుకంటే ఈ నంబర్ని ఈ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాం, ఈ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పొజిషన్ని ఎడమ వైపు నుంచి చూస్తున్నాం, కుడి వైపు నుంచి చూస్తున్నాం. కాబట్టి మొత్తం 28కి బదులుగా 27 మంది ఉన్నారు ఆ వరుసలో. కానీ మనకి క్వశ్చన్ ఆ వరుసలో ఎంతమంది ఉన్నారని చెప్పి అడగలేదు. జనరల్గా చాలామంది మిస్టేక్ ఇక్కడనే చేశారండి. ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు, కాకపోతే అనిల్ భూషణ్లు కాకుండా సో వాళ్ళిద్దరిని తీసేయాలి. సో అనిల్ భూషణ్ ఇద్దరిని తీసేస్తే ఆ వరుసలో మనకు 25 మంది ఉన్నారు. ఆ వరుసలో మనకు 25 మంది ఉన్నారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక తరగతిలో 100 మంది విద్యార్థులకు ప్రవేశం పొందారు. వారిలో కొంతమంది ఇంగ్లీష్ మాత్రమే, కొంతమంది హిందీ మాత్రమే, కొంతమంది తెలుగు మాత్రమే మాట్లాడతారు. 12 మంది విద్యార్థులు తెలుగు హిందీ 2, 15 మంది విద్యార్థులు హిందీ ఇంగ్లీష్ 2, 18 మంది విద్యార్థులు ఇంగ్లీష్ తెలుగు 2 మాట్లాడతారు. 30 మంది విద్యార్థులు ఇంగ్లీష్, 40 మంది విద్యార్థులు తెలుగు హిందీ, 30 మంది విద్యార్థులు తెలుగు మరియు 5 3 భాషలు మాట్లాడితే హిందీ మాత్రమే మాట్లాడే వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ హిందీ మాత్రమే మాట్లాడే వారి సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ 40 మంది హిందీ మాట్లాడతాడని చెప్పి డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సో ఆన్సర్ 40 అవుతుందా? కాదు ఫ్రెండ్స్. అక్కడ హిందీ మాట్లాడే వారి సంఖ్య అంటే హిందీతో పాటు వాడు ఇంకా ఏవైనా సరే మాట్లాడగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో. మనకు అడిగేది కేవలం హిందీ మాత్రమే మాట్లాడే వారి సంఖ్య. సో క్వశ్చన్లో హిందీ మాట్లాడే వారి సంఖ్య, కేవలం హిందీ మాత్రమే మాట్లాడే వారి సంఖ్య. హిందీ మాత్రమే వేరు, హిందీ వేరు. హిందీ మాత్రమే మాట్లాడాలంటే మనకు వేరే లాంగ్వేజ్ రావద్దు. ఇది కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఈ మొత్తం క్వశ్చన్ని సెట్స్, సమితులు, సంబంధాలు అంటాం. దాని ప్రకారం చేద్దాం. సో మనకి ఇక్కడ 3 డయాగ్రామ్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో హిందీ, ఒకటేమో ఇంగ్లీష్, ఒకటేమో తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్, సెకండ్ ఆఫ్ ఆల్ హిందీ, ఎట్లయినా రాసుకోవచ్చు మన ఇష్టం. థర్డ్ది తెలుగు అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏమంటుండో లాస్ట్కి ఉన్నది కదా, 30 మంది విద్యార్థులు ఇంగ్లీష్, 40 మంది విద్యార్థులు హిందీ. 30 మంది విద్యార్థులు ఇంగ్లీష్, 40 మంది విద్యార్థులు హిందీ, 30 మంది విద్యార్థులు తెలుగు మాట్లాడతారు. ఈ క్లాస్లో మొత్తం 30 + 40 + 30 100 మంది ఉన్నారు. ఆల్రెడీ మనకి చెప్పాడు కూడా ఒక క్లాస్లో 100 మంది విద్యార్థులు ఉన్నారని. సో క్వశ్చన్ కొంచెం టఫ్ అడగాలనుకుంటే ఆ క్వశ్చన్కి నంబర్ ఇవ్వకుండా ఏదో ఒకటి కూడా క్యాన్సిల్ చేసి కూడా అడగచ్చు. సో అలా కాకుండా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్లలో మనం చేయాల్సింది ఏంటంటే 3 భాషల గురించి చూడాలి. సో 3 భాషలు ఎంతమంది మాట్లాడతారు ఫ్రెండ్స్? కేవలం 5 మాత్రమే 3 భాషలు మాట్లాడగలరు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు మాట్లాడేవారు కేవలం 5. అది మధ్యలో రాసాం ఎందుకంటే 3కి సంబంధించింది. ఇప్పుడు చూద్దాం. 12 మంది విద్యార్థులు తెలుగు, హిందీ 2 మాట్లాడతారు. సో 12 మంది తెలుగు, హిందీ 2 మాట్లాడాలి అంటే ఈ పొజిషన్ ఫ్రెండ్స్. ఈ పొజిషన్లో 12 ఉండాలి. ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఇక్కడ 7 వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 5 రాస్తాం. సో నెక్స్ట్ ఏమంటుండో 15 మంది విద్యార్థులు హిందీ మరియు ఇంగ్లీష్ 2. 15 మంది విద్యార్థులు హిందీ మరియు ఇంగ్లీష్ అంటే ఈ పార్ట్లో 15 మంది ఉండాలి. ఆల్రెడీ 5 రాసాం, రిమైనింగ్ 10. 10 + 5 15. సో నెక్స్ట్ 18 మంది కాబట్టి 5 ఉంది కాబట్టి 13 వస్తుంది. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే కేవలం హిందీ మాత్రమే. కేవలం హిందీ మాత్రమే అనేది ఈ పార్ట్ ఫ్రెండ్స్. సో ఈ పార్ట్లో కేవలం హిందీ మాత్రమే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు. కాబట్టి ఈ పార్ట్ కావాలంటే ఈ మొత్తం ఏమో 40, అందులో నుంచి ఈ 10, ఈ 5, ఈ 7 తీసేయాలి. సో 40 - 10 30, 30 - 5 25, 25 - 7 18 మంది వస్తారు. కేవలం హిందీ మాత్రమే ఎంతమంది మాట్లాడతారు అంటే 18 మంది మాట్లాడతారు. ఇక్కడ కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా చేయగలిగే క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ పెద్దగా ఉంది, చదవడానికి 20 సెకండ్ పోద్ది, అర్థం చేసుకోవడానికి 10 సెకండ్ పోద్ది, డయాగ్రామ్ సో డేటా కరెక్ట్గా రాయడం ఇటువంటి క్వశ్చన్స్కి టైం తీసుకుంటుంది. సో మనకు మిగిలిన టైం ఉంటుంది చూడండి, వీటిపైన పెడితే మనకి బెనిఫిట్ అవుతుంది. అందుకే మిగతా ఈజీ క్వశ్చన్స్ తొందరగా చేసుకుంటే ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది కూడా మనకి సిలరిజం క్వశ్చనే, ఈజీగానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ ప్రకారం డయాగ్రామ్స్ రాద్దాం. స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ మెన్స్ ఆర్ డాగ్స్, ఆల్ మెన్స్ ఆర్ డాగ్స్. అండ్ ఏమంటాడు ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని అన్నాడు, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సో ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో అడిగిన దాని ప్రకారం డయాగ్రామ్స్ వేసుకున్నాం. ఆల్ మెన్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం, ఆల్ డాగ్స్ ఆర్ మెన్స్ అని చెప్పాడు. ఆల్ డాగ్స్ ఆర్ మెన్స్ అంటే అన్ని డాగ్స్ మెన్స్ అవుతాయా? కాలేవు. సో ఆప్షన్ తప్పు. ఆల్ మెన్స్ ఆర్ క్యాట్స్, అఫ్ కోర్స్ ఆల్ మెన్స్ ఆర్ డాగ్స్ అండ్ ఆల్సో ఆల్ మెన్స్ ఆర్ క్యాట్స్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ రైట్ స్టేట్మెంట్ అడిగాడు, రైట్ కన్క్లూజన్ దొరికింది మనకి. కాకపోతే ఇంకా మిగతా కూడా చూద్దాం ఒకసారి. ద క్యాట్స్ ఆర్ మెన్, ఆల్ క్యాట్స్ ఆర్ మెన్. ఆల్ క్యాట్స్ మెన్ కానీ సంబంధం లేదు, తప్పు. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ కూడా కాదండి, ఇది కూడా తప్పు. అంటే మనకు ఆప్షన్ నెంబర్ 2 మాత్రమే కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్,
గాలిని ఆకుపచ్చగాను, ఆకుపచ్చని సముద్రంగాను, సముద్రాన్ని ఎరుపుగాను, ఎరుపుని నీలంగాను, నీలాన్ని నీరుగాను, నీరుని గోధుమ రంగుగాను పిలిస్తే రక్తం ఏ రంగులో ఉంటుంది. సో ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఒకదానికి బదులు ఇంకోటి సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ కూడా మనకి ఏమడిగాడు, గాలిని ఆకుపచ్చ రంగుతోటి, ఆకుపచ్చ రంగుని సముద్రంతో, సముద్రాన్ని ఎరుపు రంగుతోటి, ఎరుపుని నీలంగాను, ఇలా ఒకదానితో ఒకటి కోడ్ చేశారు కదా. ఈ క్వశ్చన్లో మనం సాల్వ్ చేయాలంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం లాస్ట్కు ఏమడిగాడు చూద్దాం. రక్తం ఏ రంగులో ఉంటుంది. సో ఇక్కడ మన జనరల్ కౌంట్స్ కనబడాలి. రక్తం ఏ రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. ఇక్కడనే కొంచెం కష్టంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇట్లా కోడింగ్లో కూడా మనకు జిఎస్ని కలుపుతూ, జనరల్ స్టడీస్ని కలుపుతూ అడగచ్చు. కానీ ఇది ఈజీగానే ఉంది. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. కానీ మనం ఆన్సర్ ఎరుపు అని పెట్టేస్తే మాత్రం తప్పండి, ఎందుకంటే ఇది సబ్స్టిట్యూషన్ కోడింగ్ కాబట్టి ఎరుపుకు బదులు ఏం పెట్టారు, ఎరుపుని నీలంగా మార్చారు. సో ఎరుపుని మనం ఏ విధంగా మార్చాలి, నీలంగా మార్చాలి. ఆన్సర్ అనేది నీలం రంగు కరెక్ట్. సో అందుకే మనం ఇక్కడ ఇంకోటి కుంటున్నాం, సముద్రాన్ని ఎరుపుగా అని చెప్పి సముద్రం అనేది పెడితే తప్పు అవుతుందండి. సముద్రాన్ని ఎరుపుగా, ఎరుపుని నీలంగా. సో ఎరుపుని నీలంగా కాబట్టి నీలం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదివి ప్రశ్నకు సమాధానం రాయండి. ABCDEFలు ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారు. E మరియు Fలు మధ్యలో ఉన్నారు. A మరియు Bలు చివరిలో ఉన్నారు. Aకి ఎడమ పక్కన C కూర్చుండు, Dకి కుడి పక్కన మూడో స్థానంలో ఎవరు కూర్చున్నారు. సో ఫ్రెండ్స్ ఇది సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. అక్కడ మొత్తం మనకు కూడా 6 మంది ఉన్నారు. ఆ 6 కూడా ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారు. సో ABCDEF 6 వ్యక్తులు. ఉత్తరం అంటే పైకి అండి, దక్షిణం అంటే కిందికి. చాలా ఇంపార్టెంట్. ఉత్తరం అంటే పైకి, దక్షిణం అంటే కిందికి. ఇదేమో ఎడమ పక్కన, ఇదేమో కుడి పక్కన. అంటే మనం ఇక్కడ ఉత్తరం వైపు చూస్తున్నప్పుడు ఇటు వెళ్తే కుడి పక్కన అవుతుంది, ఇక్కడ సైడ్ వస్తే ఎడమ పక్కన అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఉత్తరం అంటే పైకి కదా, సో అందరు కూడా పైకి కూర్చోవాలి. సో పైకి కూర్చున్నారు ఎంతమంది, 1 2 3 4 5 6 మంది కూర్చున్నారు. సో ఈ 6 మంది పొజిషన్స్ని మనం డిఫైన్ చేయాలి. సో 6 మంది పొజిషన్ డిఫైన్ చేయాలంటే మనకి ఇచ్చిన ఫస్ట్ క్లూ ఏంటంటే E, Fలు మధ్యలో కూర్చున్నారు. E, Fలు మధ్యలో కూర్చున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ E అండ్ F అని రాస్తున్నాను. ఈ విధంగానే కూర్చోవలసిన రూల్ ఏం లేదండి. ఫస్ట్ F కూర్చుని తర్వాత E కూడా కూర్చోవచ్చు. అందుకే డయాగ్రామ్లో కిందికి కూడా గీతలు పెట్టాను నేను. సో ఫేసింగ్ నార్తే, కానీ ఒక్కసారి మనకు బ్యాక్ ఎండ్లో ఉంటుంది. సో ఫస్ట్ E కూర్చుండు, లేకపోతే F కూర్చుండు. రెండింటిలో ఏదైనా సరే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటుండు, A, Bలు చివరిలో కూర్చున్నారు. సో A, Bలు చివరిలో అంటే ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ A, Bలు కవర్ చేసిరు. మరి ఇక్కడ అయినా చూద్దాం ఒకసారి. అది చూసే ముంగట నెక్స్ట్ పాయింట్ చదువుతున్నాను. Aకి ఎడమ వైపున C కూర్చున్నాడు. సపోజ్ ఏని కనుక మనం ఇక్కడ కూర్చుంటే వారి ఎడమ స్థానం ఇటు అవుతుంది, వారి కుడి స్థానం ఇటు అవుతుంది. సో ఎడమ స్థానంలో ఇంకా పొజిషన్ లేదు కాబట్టి ఏ ఇక్కడ కూర్చోవడానికి ఛాన్స్ లేదు. ఒకటే విషయం అండి, ఏని కనుక మనం ఫస్ట్ పొజిషన్లో పెడితే ఏకి ఎడమన C కూర్చోవాలి. సో ఏకి ఎడమ వైపు ప్లేసే లేదు కాబట్టి ఏ ఇక్కడ కూర్చోవద్దు. ఏ అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు. ఈ రెండు కేసులో కూడా ఏ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఎవరు కూర్చుంటారు, B కూర్చున్నాడు. సో B కూర్చున్నాడు. ఏకి ఎడమన C కూర్చున్నాడు కాబట్టి ఎడమ వైపు అంటే ఇటు, ఇక్కడ C కూర్చున్నాడు. సో అక్కడ 6 ఉన్నారు, 5 ప్లేస్లు ఫిల్ అయిపోయినాయి. రిమైనింగ్ ప్లేస్ D ఒకటే. సో Dని ఇక్కడ రాస్తున్నాడు. ఇప్పుడు మనకడిగే క్వశ్చన్, Dకి కుడివైపున మూడో స్థానం. కుడివైపు అంటే ఇటు అని చెప్పాను కదా, ఇది కుడివైపు. మూడో స్థానం అంటే 1 2 3. మూడో స్థానంలో ఎవరు కూర్చున్నారు, కుడివైపున C అనే వ్యక్తి కూర్చున్నాడు. సో Dకి కుడివైపున మూడో స్థానంలో C అనే వ్యక్తి కూర్చున్నాడు. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోలేదు, మ్యాథ్స్లో వీక్ ఉన్నారనే ఫీలింగ్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇది వాళ్ళకి 100% వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో దీంతోపాటు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ తక్కువ టైంలో మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అదంతా కూడా మేము చేయడానికి హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.